అందరికి నమస్కారం అండి. కిరణ్ ప్రొవిజన్స్ రైస్‌ని ప్రొడ్యూస్ చేయడానికి ఆ! ఏ విధంగా చేస్తుందనేది మీకు చెప్పడానికి ఈ చిన్న వీడియో చేసి పెట్టిందండి. ప్రతి వస్తువు క్వాలిటీగా అందించడానికి కిరణ్ ప్రొవిజన్స్ ఏ విధంగా కష్టపడుతుందో చూడండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఒక రైస్ తయారవ్వడానికి ఏ విధంగా ఉంటుందో మీకు చూపించడానికి చిన్న ప్రయత్నం అండి. ఇలా మన గోడౌన్ నుంచి తీసుకెళ్తున్నామండి రైస్ మిల్‌కి. రైస్ మిల్‌కి వెళ్ళంగానే వాళ్ళు రైస్ మిల్‌లో ఇలా వేస్తారు. ఇలా వేసిన వెంటనే మనకు క్వాలిటీగా రైస్ అనేది మిల్లులో నుంచి నీట్‌గా ఇలా వస్తుందండి. ఇలా రాగానే మనకు డబుల్ పాలిష్ సింగిల్ అయిపోయిన తర్వాత డబుల్ వస్తుందండి. డబుల్ వచ్చిన తర్వాత ఈ విధంగా ప్యాక్ చేసి 23 కేజీలు అండి. కావాలంటే వీడియోలో గురించి 23 కేజీలు వస్తాయి. ఇలా ప్రతి ఒక్క బ్యాగు నీట్‌గా అక్కడికక్కడికి వచ్చి రావడం, అలా ప్యాక్ అవ్వడం, నీట్‌గా కల్తీ లేకుండా నీట్‌గా దంపుడు బియ్యాన్ని ఆరోగ్యకరంగా కస్టమర్స్కి అందించే విధంగా కిరణ్ ప్రొవిజన్స్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందండి. చూడండి, ప్రతి ఒక్కటి మీకు నీట్‌గా చూపించడం ప్రయత్నిస్తుందండి. నీట్‌గా ప్యాకింగ్ అయిపోయినాయి. తౌడు కూడా రైతులకి ఒరిజినల్ తౌడు, ఎటువంటి కల్తీ లేకుండా ఒరిజినల్ తౌడు 40 కేజీలు చూశారు కదా, అలాగే అది నీట్‌గా కింద పోకుండా ప్యాకింగ్ సీల్ కూడా వేయించానండి నీట్‌గా. అదేవిధంగా ట్రాక్టర్ ఒకటి మాట్లాడుకుని దానికి లోడింగ్ కూడా వేయించాను.